సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నీకు ఇష్టమైన కోరిక నెరవేర్చే సమయం ఇది. ఇప్పుడే వినమ్మా, నీ కోరిక నెరవేరబోతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నా మీద పూర్తి నమ్మకం ఉంచి వినమ్మా. ఈరోజు ఈ సాయి తండ్రిని అతి పెద్ద కోరిక, నీ కోరికని నెరవేర్చబోతున్నాను. అది నీ జీవితంలోకెల్లా ఘనంగా ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరిక. అది పెద్ద కోరిక కూడా అయి ఉండొచ్చు, చిన్న కోరిక అయి ఉండొచ్చు. ఏదైనా సరే నీ మనసుకి ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త ఇది. తల్లి నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తానమ్మా. నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఓపికగా ఉండాలి. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు బయటపడతావు, తప్పించుకుంటావు తల్లి. కాబట్టే ఎప్పుడైనా సరే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఆలోచించేటప్పుడు, ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించడం ముఖ్యం. అది నువ్వు అలవాటు చేసుకో. అలా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో. నువ్వు అసలు దిగులు పడాల్సిన పనే లేదమ్మా. నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు. నీ యొక్క సొంతంగా ఆలోచించే ఒక మాట అనేది నేను చెబుతాను. అలా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి కూడా నువ్వు రావాలి. నేను కూడా నీతో పాటే ఉంటూ నీకొక మంచి దారిని కూడా చూపిస్తాను. ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు తల్లి. నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. నేను నీకు అండగా ఉన్నాను. నీ కోరికలు తీరాలంటే అందుకు చాలా పనులు చేయాల్సి ఉంటుందమ్మా. ఊరికే అన్ని పనులు అయిపోవు. ఆ పనులు చేయడం వల్లే నాకు కొంచెం ఆలస్యం అవుతుంది. నీ కోరిక తీరడం లేట్ అవుతుంది. అందువల్ల నీ కోరిక తీర్చడం లేదని నా మీద నీకు కోపంగా ఉండవచ్చు. అంతా మంచి జరుగుతుంది తల్లి. నా తండ్రి నాకు అంతా మంచి చేస్తారని నువ్వు నమ్ము. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుందని తెలుసుకో తల్లి. ఆశపడడంలో తప్పు లేదమ్మా, కానీ దురాశ, అత్యాశ, పేరాశ అనేది ఉంటుంది చూడు, అది చాలా ప్రమాదం. నువ్వు ఆశపడిన దానికోసం నువ్వు పోరాటం చేసి గెలుచుకోవాలి. అంతేకాని ఎదుటి వారి దగ్గర ఉన్నది నీ దగ్గర లేదని కృంగిపోకూడదు, వారి మీద కులుకోకూడదు, ఈర్ష్య పెంచుకోకూడదు. అర్థమవుతుంది కదా? నువ్వు ఏది కోరితే అది నీ బాబా నీకు అందిస్తాను. నువ్వు ప్రయత్నం మాత్రం చెయ్యి చాలు. ప్రతి ఒక్క దానిలో నీకు విజయం చేకూరేలా చేస్తాను కదా, సరేనా తల్లి? కాబట్టి నువ్వు ఏదైనా కోరుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించి కోరుకో. అది ఏదైనా పర్వాలేదు, మంచిదిగా, నీకు అనుకూలమైనదిగా
ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు సమర్థవంతంగా ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచించు. బాబా, నాకు ఒకటి కావాలి, దానికోసం మీరు నేను ఏది చెబితే అది చేస్తాను, నా కోరిక నెరవేరుస్తారా అని నన్ను నువ్వు కోరినప్పుడు తప్పకుండా ఆ కోరిక తీర్చకుండా ఉంటానా? నా బిడ్డ ఇంత ప్రాధేయపడుతూ అడుక్కుంటూ ఉంటే నువ్వు ప్రయత్నం లోపల లేకుండా చెయ్యి తల్లి. ఆ లక్ష్యం కోసం పోరాడినప్పుడు ఖచ్చితంగా నేను నీకు విజయం ప్రసాదిస్తాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదమ్మా. నేను నీకు ఆంక్షలు పెట్టను. ఏ కోరిక అయినా కోరుకో, కానీ దానికి తగ్గ శ్రమని మాత్రం నువ్వు చేయాల్సి ఉంటుంది తల్లి. అన్నీ సరిగ్గా ఉంటే నేను తప్పకుండా నీ కోరికను తీరుస్తాను. నా పరిపూర్ణ ఆశీర్వాదం కూడా నీకు ఉంటుందమ్మా. నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందిస్తాను. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయపరమైన కోరికలు కోరితే తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. నేను దానికి దగ్గరుండి నీకు చేరుస్తాను కదా. నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కొంచెం అటు ఇటుగా ఆలస్యం అవ్వచ్చు, కానీ నీకైనది నీకు నేను తప్పకుండా చేర్చే తిరుగుతాను. నీ తండ్రి మాటలు అర్థమవుతున్నాయి కదా. నీ తండ్రి మాటల మీద విశ్వాసం ఉంది కదా. కాబట్టి ధైర్యంగా ఉండు. నీకు రావాల్సింది నీకు వస్తుంది. నువ్వు చేసే మంచి పని చేస్తూ ఉండు చాలు. అన్నీ అవే సర్దుకుంటాయి. చెడును అస్సలు తలుచుకోవద్దు. చెడును అస్సలు నీ దగ్గరికి రానియొద్దు తల్లి. ఎందుకంటే ఆ చెడు తలుపులే నీ జీవితాన్ని నాశనం చేస్తాయని గుర్తుంచుకో. అందుకే పొరపాటున కూడా చెడు తలుపుని తీయవద్దు తల్లి, తట్టవద్దు. ఎప్పుడు మంచి గురించి ఆలోచిస్తూ ఉండు, మంచినే తలుస్తూ ఉండు, ఇతరులకు మంచినే కోరుతూ ఉండు. నీ జీవితం ఆనందంగా ఉంటుందని దృఢంగా నమ్ము. నీ బాబా ఉన్నంత వరకు నీకు ఎలాంటి చెడు జరగనివ్వకుండా నేను చేస్తాను కదా. విశ్వాసం ఉంచు తల్లి. ఇది ఇలానే జరిపించే బాధ్యత నాది, నేను తీసుకుంటాను. నీ తండ్రిగా ఆ బాధ్యతని ఇప్పటికైనా అర్థమైందా అమ్మా? తప్పకుండా నీ భవిష్యత్తు 100% బంగారుమయం చేస్తాను. అందులో ఎలాంటి సందేహము లేదు. ప్రశాంతంగా జీవించు. నీకు ఏ లోటు లేకుండా నీ జీవితాన్ని నువ్వు కోరుకునే విధంగా తీర్చిదిద్దే బాధ్యత ఈ బాబాది. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండబోతున్నావు. దాని గురించి ఆలోచన అస్సలు వద్దు. ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే మాత్రం నీకు నరకం చూస్తావు. అందువల్ల అన్యాయాన్ని తలవద్దు. కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకో, మంచే తెలువు. నీకు భగవంతుడు మంచి చేస్తాడు. ఇది భగవంతుడు రాసిన అక్షర సత్యం. నువ్వు మంచి పనులు చెయ్యి. ఒక పని ఒకవేళ మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం తలపెట్టవద్దు, తలవద్దు తల్లి. సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇతరుల నాశనం మాత్రం కోరుకోకు. అపకారం మాత్రం చేయవద్దు. ఇది లోకం చెప్పిన, అలాగే ఈ ప్రకృతి సిద్ధాంతం కూడా. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ జరగబోయేదాన్ని నీకు నచ్చేటట్లుగా నేను మారుస్తాను. నీ బుద్ధి, నీ యొక్క ఆలోచన మంచిదైతే మాత్రమే ఆలోచనని బట్టే జీవితం మారుతుంది అని తెలుసుకో. న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతం అవుతుందని తెలుసుకో తల్లి. ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నించు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక నుంచైనా ఈ బాబా మాటలు ఆచరించు. ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉండు. ఈ సాయి మార్గంలో నడుస్తూ ఉండు. నీకు అన్నీ అనుకూలంగా మారిపోతాయి. మారేలా నేనే చేస్తాను. ఇక నువ్వు చేసే మంచి పని, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. దాని ద్వారా నీ పాపకర్మల నుంచి నీకు విముక్తి కలుగుతుంది. నీ పాపకర్మలు తొలగిపోతాయి తల్లి. ఆఖరిగా ఒక్క విషయం చెప్పనా? ఒకే ఒక్క విషయం. నువ్వు ఎప్పుడూ కూడా ఎవరినైనా కూడా సాయం చేసేవారిని మరవవద్దు. అలాగే నువ్వు చేసే సాయానికి లెక్క కట్టవద్దు, ప్రతిఫలం ఆశించవద్దు. అలాగే నీకు సాయం చేసిన వారిని నువ్వు మరవవద్దు. నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి భవిష్యత్తుని, జీవితాన్ని ప్రసాదిస్తుంది. భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది తల్లి. నీ సాయి మాటల్లోని అంతరార్థాన్ని నువ్వు గ్రహించావు కదా. ప్రయత్నం చెయ్యి. అలాగే ఇక ఆనందంగా ఉండు తల్లి. ఈ తండ్రి నీకు ఇచ్చిన మాటను తప్పను. ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పను. నీ జీవితాన్ని బంగారుమయంగా చేస్తాను. ఇప్పటి వరకు నీ లైఫ్లో కష్టాలు చూసి అలసిపోయే కదా ఉన్నావు. ఏ మాటలు చెప్పినా నీకు సంతృప్తిని ఇవ్వడం లేదు కదా. అది నీ తప్పు కాదులే అమ్మా.
అది నీ తప్పు కాదు, నీ జీవితంలో జరిగిన సంఘటనలు అలాంటివి మరి. కానీ అతి త్వరలోనే మార్పు అనేది వస్తుంది. మార్పు రాకుండా ఎలా ఉంటుంది? ఆ మార్పు వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది అని. ధైర్యంగా ఉండు. ఈ తండ్రి ఉన్నంత వరకు నీకు ఏ లోటు రానివ్వను. ఈ తండ్రి ఎప్పుడు నీ సంతోషమే అనేది చూస్తూ ఉంటాను. సంతోషంగా ఉండాలనే ఆశీర్వదిస్తూ ఉంటాను. రేపే నీకు మంచి శుభవార్తను చేరుస్తాను తల్లి. ఆ శుభవార్తను చేరిన వెంటనే నువ్వు అర్థం చేసుకో, నా తండ్రి నా కోసమే ఈ సందేశం పంపారు అని. ఇకపై నా జీవితం అద్భుతంగా మారబోతుంది అని. ఎందుకంటే అది నిజం కాబట్టి, అది అలానే జరుగుతుంది కాబట్టి ధైర్యంగా ఉండు. నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటానమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.